వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ తలకాయ కూరని చాలా సింపుల్గా చేసేయచ్చండి. చాలా సింపుల్. ముందు మనం తలకాయని క్లీన్ చేసుకున్నాక దాంట్లోకి పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్, అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మంచిగా అన్ని కలుపుకొని ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ని పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, బిర్యానీ దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా వేగనివ్వండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న ఉడికించుకున్న తలకాయని యాడ్ చేసుకొని దీంట్లోకి ఉప్పు, పసుపు, కారాన్ని అయితే మీ టేస్ట్ తగ్గంత యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి నూనెలో. ఆ తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని మనం స్పెషల్గా చేసిన మసాలా ఒకటి ఉందండి, అది దీంట్లోకి యాడ్ చేసేసుకొని బ్రెయిన్ కూడా యాడ్ చేసుకోండి. ఆ మసాలా లింక్ కింద ట్యాగ్ చేస్తున్నాను, చూసేసేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. Смачно. Давай їсти. Ліза. Смачно дуже. І мені апельсинчик дай. Беріть хліб. Косточка. З апельсином просто божественно. తమరు పలావ తింటారు కదండి? తింటాను. చేపల పులుసు తింటారు కదండి? తింటాను. తమరు పీతల కూర తింటారండి? అది తింటాను. రొయ్యలు ఎప్పుడు? ఓహో, అది కూడా తింటాను. అయ్యా, ఇది చికెన్ అండి. మా ప్రెసిడెంట్ రాయుడు గారు కోడండి. లేతగా ఉన్నప్పుడే కసక్కన కోసి మీకోసమే వండించామండి. ఇది నాయుడు గారు చేప అండి. చెరువులోంచి తీసి నూతిలో వేసి భద్రంగా పెంచి వండేవండి. ఒక్క ముళ్ళు కూడా ఉండదండి. ఇక తినండి. అదేనండి.